ఉప్పల్ మేడిపల్లిలోని పిఎన్టీ కాలనీలో మనకి ఈ రోజు 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ అపార్ట్మెంట్ మనకి టోటల్ గా 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్. ఈచ్ ఫ్లోర్ కి కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. ఈ 5 ఫ్లాట్స్ లో మనకి ప్రెసెంట్ అయితే సెకండ్ ఫ్లోర్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. రిమైనింగ్ 4 ఫ్లాట్స్ కూడా మనకి కంప్లీట్ గా సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. అండ్ ఈ అపార్ట్మెంట్ మనకి HMDA అప్రూవల్స్ తో కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము. ఇదంతా మనకి ఫ్లాట్ ఎంట్రీవే. సో వర్క్ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ అయితే మనకి 1 or 2 months లో వర్క్ టోటల్గా కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రెసెంట్ అయితే మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 2500 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఈ 5 ఫ్లాట్స్ కూడా మనకి అన్ని 2500 స్క్వేర్ ఫీట్స్లో నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్రెసెంట్ మనకి సెకండ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇదంతా మనకి లివింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో చాలా స్పేషియస్గా ఇవ్వడం అయితే జరిగింది. దిస్ ఈజ్ అండ్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా ఇదంతా మనకి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే మనకి వరంగల్ హైవే ఉందో, ఏదైతే మనకి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ నుంచి జస్ట్ 200 meters డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే. అండ్ మనకి లివింగ్ రూమ్ పక్కనే ఒక ఓపెన్ కిచెన్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్తో పాటు మనకి డైనింగ్ స్పేస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మనం కిచెన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ ఫ్లాట్లో ఇంటీరియర్ అండ్ కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి కిచెన్తో పాటు యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద యూటిలిటీ ఏరియా ఇదంతా మనకి. సో మనకి ఫ్లోరింగ్ జరుగుతుంది, వర్క్ అయితే జరుగుతుంది ప్రెసెంట్ అయితే. సో ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా ఇన్ ద కిచెన్. అండ్ ఆల్సో మనకి లివింగ్ రూమ్తోనే మనకు ఒక ఓపెన్ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఓపెన్ బాల్కనీ వీ హ్యావ్. అండ్ మీరు బాల్కనీ నుండి వ్యూ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీ వీడియోలో సన్ ఎట్లా ఎక్స్పోజ్ అవుతుందో కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ ఏరియా కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. మనకి చాలా పీస్ఫుల్గా టోటల్గా ఫ్యామిలీస్తో అయితే ఈ ఏరియా అయితే ఉంది. సో అదంతా మనకి అవుట్ సైడ్ వ్యూ. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్. ఇదంతా మనకి ఫస్ట్ బెడ్రూమ్లో మనకి 2 windows అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ బెడ్రూమ్ కూడా మనకి చాలా అంటే చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇదే ఫస్ట్ బెడ్రూమ్లో మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద అటాచ్డ్ వాష్రూమ్ వీ హ్యావ్ ఇన్ ద ఫస్ట్ బెడ్రూమ్. సో మనకి వాష్రూమ్లో కూడా మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో మనకి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కింద నుండి. సో ఇదంతా మనకి ఫస్ట్ బెడ్రూమ్. దిస్ ఈజ్ అండ్ ఓవరాల్ ఫస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్. అండ్ ఆల్సో మళ్ళీ మనం లివింగ్ స్పేస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ లివింగ్ రూమ్ పక్కనే మనకి పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద పూజా గది వీ హ్యావ్. ఇదంతా మనకి పూజా గది. సో పూజా గది పక్కనే మనకి ఒక సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్ వీ హ్యావ్. సెకండ్ బెడ్రూమ్లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ అండ్ ఓవరాల్ సెకండ్ బెడ్రూమ్. అండ్ సెకండ్ బెడ్రూమ్ పక్కనే మనకి కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. మంచి టైల్స్తో చాలా అంటే చాలా బాగుంది మనకి కామన్ వాష్రూమ్. అండ్ కామన్ వాష్రూమ్ పక్కనే థర్డ్ బెడ్రూమ్. దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్లో కూడా ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఫ్లాట్ అంతా కొంచెం మనకి వర్క్ మెటీరియల్తో అయితే ఉండిపోయింది. సో వర్క్ అయితే జరుగుతుంది. అండ్ మనకి ఇదే థర్డ్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద థర్డ్ బెడ్రూమ్. సో టోటల్గా మనకి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్. సో ముందు మనకి 40 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది. సో మెయిన్ రోడ్కి కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. సో దిస్ ఈజ్ అండ్ ఓవరాల్ 2500 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ప్రెజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి 2 car పార్కింగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. బోర్ వాటర్ కూడా మనకి సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ ఫీట్ 5700 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, నెగోషియేషన్ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్తో మనకి 5700 రూపీస్ అయితే చెప్తున్నారు. సో ఈ ప్రాపర్టీలో మనకి 83 square yards ఆఫ్ యూడిఎస్ షేర్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీగా ఉంది. సో మనకి ఒకటే ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది.
సో సెకండ్ ఫ్లోర్లో అది కూడా. ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఈ అపార్ట్మెంట్ ముందు మనకి 40 ఫీట్ వైర్ రోడ్ కూడా ఉంటుంది. సో మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.